ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిషేధిత పత్తి విత్తనాల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అమాయక రైతులే లక్ష్యంగా స్మగ్లర్లు పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. పోలీసులు కట్టడి చేస్తున్న స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు దిగుమతవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఈ నకిలీ విత్తనాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి అక్కడి నుంచి అక్రమంగా జిల్లాలోని రైతులకు విక్రయిస్తున్నారు. స్మగ్లర్లు నకిలీ విత్తనాలను ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు నిత్యావసర వస్తువులు తీసుకొచ్చే వాహనాల్లో రహస్యంగా తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు పత్తి సాగు పేరుతో జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్ తదితర ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు. అక్కడి భూములను కౌలుకు తీసుకుని నామమాత్రంగా వ్యవసాయం చేస్తూ విత్తన డీలర్లు రైతులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారితో ముఠాలను ఏర్పాటు చేసుకుని నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ పోలీసులు జరిపిన దాడుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పట్టుబడ్డారు. నుంచి మహారాష్ట్ర, ఏపీ ప్రాంతాల నుంచి వచ్చి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి లారీలలో లోళ్లు తీసుకొచ్చేసి అమ్ముతా ఉంటే వాళ్ళని పట్టుకోవడంలో పోలీస్ యంత్రాంగం విఫలమవుతా ఉన్నది. అదేవిధంగా సంబంధిత రాజకీయ నాయకుల కనుసన్నాల్లో రాజకీయ నాయకుల అండదండలతో కూడా కొన్ని ప్రాంతాల్లో నకిలీ విత్తనాల దందా కొనసాగుతా ఉంది. ఇలాంటి నకిలీ విత్తనాలు కొనసాగుతున్న వాళ్ళని వెంటనే శిక్షించాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. నకిలీ విత్తనాలు ఎక్కడికక్కడ అరికట్టే విధంగా సంబంధిత వ్యవసాయ అధికారులు కూడా రైతులను చైతన్యం చేసి రైతులకు నకిలీ విత్తనాలు, అసలు విత్తనాలు ఇవేనటి రైతాంగానికి చెప్పాల్సిన అవసరం సంబంధిత అధికారులకు కూడా ఉంది. కాబట్టి తక్షణమే నకిలీ విత్తనాల చలామణి ఆపాలని, దళారుల దందాను కొనసాగకుండా ఆపాలని, ఏజెంట్లు ఎక్కడున్నారో ఏజెంట్లను ఎక్కడికక్కడ శిక్షించి కేసులు పెట్టి జైల్లో పంచే విధంగా సంబంధిత అధికారులు చేయాలి. పోలీసుల దాడుల్లో అధికంగా పట్టుబడుతున్న వాటిలో నిషేధిత BT3 విత్తనాలతో పాటు HT కాటన్ అధికంగా ఉంటున్నాయి. ఇవి జన్యు మార్పిడి చేసిన పత్తి విత్తనాలుగా వ్యవసాయ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. ఈ విత్తనాలు గ్లైఫోసెట్ అనే కలుపు మందును తట్టుకుంటాయి. ఈ కలుపు మందు పత్తి పంటను కాకుండా మిగతా అన్ని కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. అయితే గ్లైఫోసెట్ మందు క్యాన్సర్ కారకమని రుజువు కావడంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నందున ప్రభుత్వం దాన్ని నిషేధించింది. పైగా HT కాటన్ పర్యావరణానికి చేటు తెస్తుంది. ప్రాణులపై ప్రభావం పడే అవకాశం అధికంగా ఉన్నప్పటికీ చవకగా లభిస్తున్నందున దాన్ని సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. అంతేకాకుండా నిషేధిత విత్తనాల కారణంగా భూసారం దెబ్బతినే ప్రమాదం ఉంది. అధిక దిగుబడి లక్ష్యంగా వ్యవసాయం చేసే కౌలు రైతులు ఈ నిషేధిత విత్తనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనిపైన తక్షణమే అధికారులు స్పందించి పత్తి విత్తనాల దళారులను అరెస్టు చేసి జైలుకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అమాయకమైన ప్రజలకు, రైతులకు విత్తనాలు ఇచ్చి వాటి పంట రాకుండా కూడా కనీసం దానికి రసీదులు లేకుండా, రిసిప్ట్లు లేకుండా ఇచ్చి జోరుగా దందా చేస్తున్నారు. పత్తి రైతులపై ఏటా విత్తన భారం పెరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నయా పైసా సబ్సిడీ లేకపోవడం, ప్రైవేటు విత్తన కంపెనీలు డీలర్ల నుంచి కొనుగోలు చేయాల్సి రావడం రైతులకు శాపంగా మారుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల పత్తి విత్తనాల ధరలు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా BG2 కేటగిరీలో 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధరను 901 రూపాయలుగా నిర్ణయించింది. గతేడాది అదే ప్యాకెట్ ధర 864 రూపాయలు ఉండగా ఈ ఏడాది 37 రూపాయలు పెంచింది. విత్తనాల రేట్లు గడిచిన 5 ఏళ్లలో ఏకంగా 134 రూపాయలు పెరిగింది. జిల్లాలో ప్రతి ఏటా సగటున 1,50,000 ఎకరాల్లో పత్తి సాగు అవుతోంది. పంట చేతికొచ్చేసరికి రైతులు 3 సార్లు మందు వినియోగిస్తారు. విత్తనాలకే 3,000 రూపాయల పైచీలకు వెచ్చించాల్సి రావడంతో రైతులు చవకగా లభించే BT, గ్లైఫోసెట్ మందుల వైపే మొగ్గు చూపుతున్నారు. అటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోకి ఏపీ, మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి వివిధ మార్గాల ద్వారా నకిలీ విత్తనాలు వస్తున్నాయి. జిల్లాలో ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు లైసెన్సులు పొందిన 251 మంది డీలర్లు ఉన్నారు. లైసెన్స్ పొందిన వారే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న ఆరోపణల మధ్య అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నారు. అసలు నకిలీ గుర్తుపట్టడం కష్టం కావడంతో రైతులు మోసపోతున్నారు. సాధారణంగా బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే విత్తనాలు, మందులపై వాటిని తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీ, లాట్ నంబర్లు తదితర వివరాలు ఉంటాయి.
బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసినట్లుగా నకిలీ విత్తనాల కంపెనీలు కూడా అదే స్థాయిలో ప్యాకెట్లను ముద్రించి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. కానీ వీటిపై విత్తనాలు తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీ, లాట్ నెంబర్ వంటి వివరాలు ఉండవు. ఏదో ఒక పేరుతో ప్యాకెట్లను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రామగుండం కమిషనరేట్లోని టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులకు పాల్పడుతున్నారు. కల్తీ నకిలీ విత్తనాల రూపుమాపి రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కృషి చేస్తున్నారు. మార్చి 26న మందమరిలో 7,87,500 రూపాయల విలువ గల 315 కిలోల పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఫర్టిలైజర్ షాపులతో పాటు బయట కూడా నిషేధిత పత్తి విత్తనాలు, గైసిల్ గడ్డి మందు విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ హెచ్చరించారు. ముఖ్యంగా గుంటూరు, చీరాల అండ్ మహారాష్ట్ర నుంచి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. దీనిపైన రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. దీంతో భాగంగా కలెక్టర్ గారితో కూడా మండల అగ్రికల్చర్ అధికారులు, తహసీల్దార్లు, పోలీస్ స్టేషన్ SHOs తోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి రైతులని చైతన్యపరచాలి. దీనివల్ల పర్యావరణానికి ఏ విధంగా హాని జరుగుతుంది, ఇతర పంటలకు ఏ విధంగా హాని జరుగుతుంది, దాన్ని వాడకాన్ని నిరోధించాలి, నిరుత్సాహపరచాలనే ఉద్దేశంతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. దానిలో భాగంగానే మా యొక్క స్టేషన్ హౌస్ అధికారులు, తహసీల్దార్లు, మండల అగ్రికల్చర్ అధికారులు గ్రామాన సభలు పెడుతున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే నకిలీ విత్తనాలపై ప్రత్యేక బృందాల ద్వారా పోలీసు ఉన్నతాధికారులు నిఘా పెడుతున్నారు.